वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसी तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनी पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियम् वात्सल्यादिगुणोज्ज्वलां भगवती वन्दे जगन्मातरम्। ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతీ దేవ్యై నమః. అజ్ఞానతిమిరహంతు శుద్ధ జ్ఞాన ప్రకాశికా సర్వైశ్వర్యప్రదామేస్తు త్వత్కళామయి సంస్థిత. అజ్ఞాన తిమిరాన్ని పోగొట్టేటటువంటి లోకైక దీపాంకుర అయిన లక్ష్మీదేవి స్వరూపిణి తిరుచానూరులో వెలసి ఉన్నటువంటి అలమేల్మంగ, అది పద్మావతీదేవి. ఈ లక్ష్మీదేవి ఎప్పుడైతే భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు హృదయాన్ని తన పాదంతో తాడనం చేస్తే శ్రీ మహావిష్ణువు ఆయన్ని కూర్చోబెట్టి, అయ్యో నేను చూడలేదా, మీ వంటి మహానుభావులు వస్తే మహర్షులని మేము గౌరవించాలి కదా, మీ కాలికమైన నొప్పి కలిగిందా నా గుండెల్ని తగిలి అని చెప్పి పాద సంవాహనం చేసే వంకన ఆయన పాదంలో ఉన్న కన్నుని చిదిమాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోవడంతో పాటు లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతాననుకుంది. ఎందుకని? ఆ ఋషి యొక్క పాదతాడనంతో అపవిత్రమైనటువంటి విష్ణుమూర్తి యొక్క వక్షస్థలంలో తాను ఉండను అని. ఏదైనా పాడైనట్టయితే అది మళ్ళీ బాగుపడేదాకా, మెరుగయ్యేదాకా అక్కడ లక్ష్మి ఉండదు. లక్ష్మి శుచి అయినటువంటి స్థలంలోనే ఉంటుంది తప్ప అశుచిగా ఉన్నటువంటి చోట లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదు. ఇది పైకి మనకి కనపడేటటువంటి కారణం. కానీ పరపురుష స్పర్శ తాను సహించను అని లక్ష్మీదేవి అన్నదట. అంచేత ఎంతటి ఋషి అయినా ఆయన పాదం తనకి తగిలిందంటే తాను ఎక్కడుంటుంది? విష్ణువు యొక్క హృదయంలో ఉంటుంది. ఆ హృదయానికి ఈయన ఎవరి పాదం తగిలినా ఆ పాదస్పర్శ తనని మలినం చేసినట్టే. ఆ మాలిన్యాన్ని పోగొట్టుకోవడానికి ఆవిడ తపస్సు చేసుకోవాలని బయలుదేరింది. ఎక్కడికి వెళ్ళింది? నేరుగా భూలోకానికి వచ్చింది. భూలోకం నుండి పాతాళానికి వెళ్ళింది. భూలోకానికి ఎందుకు వచ్చింది అంటే, భూలోకం మాత్రమే కర్మభూమి. అంటే ఉన్న స్థానం నుంచి లేక ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఏదైనా సాధన చెయ్యాలంటే పనికొచ్చేటటువంటి స్థలము భూలోకము మాత్రమే. మిగిలినటువంటి లోకాలు అనుభవ లోకాలు మాత్రమే. కర్మ చేసి ఫలాన్ని పొందేటటువంటి లోకం భూలోకం. ఇక్కడికి వచ్చింది, కానీ ఇక్కడ కూడా ఉండలేక పాతాళానికి వెళ్ళిపోయింది. అంటే ఎంత బాధ కలిగిందంటే ఇక్కడ కూడా ఉండలేకపోయింది. మనం ఏమనుకుంటాం, ఏదన్నా గనక బాధ కలిగితే నా మనసు అతపాతాళానికి కుంగిపోయిందండి అంటాం. అంటే శరీరంతో వెళ్ళలేం కానీ మనసుతో అంటాం ఆ మాట. అంటే భూమి కన్నా కింద స్థాయికి.
అక్కడికి వెళ్ళిపోయిన తరువాత అక్కడ కపిల మహర్షి ఆశ్రమం దగ్గర కొంతకాలం ఉంటే ఆయన ఆహ్వానించి కొంతకాలం ఆవిడని అక్కడ ఉండమని, ఇష్టం వచ్చినంత కాలం ఇక్కడే ఉండమ్మా, తపస్సు చేసుకో అని ఆయన ఆవిడ్ని ఆదరించాడు కపిల మహర్షి. అయితే ఎవ్వరికీ కనపడకుండా అజ్ఞాతంగా ఆ కపిల మహర్షి ఆశ్రమంలోనే ఆవిడ చాలా కాలం ఉండిపోవడం జరిగింది. కపిల మహర్షి ఆశ్రమంలో చాలా చక్కగా ఆనందంగా ఆవిడ తపస్సు చేసుకుంటూ ఉంది. ఆనందం ఎవరిది? కపిల మహర్షిది. లక్ష్మీదేవిని తన ఆశ్రమంలో చక్కగా తపస్సు చేసుకోవడానికి ఆదరించటానికి అవకాశం లభించింది అని ఆయన ఆనందంగా ఉన్నాడు. లక్ష్మీదేవి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నది. చాలా కాలం జరిగిన తర్వాత అగస్త్యాది మహర్షులందరూ ఆ పాతాళ లోకానికి వచ్చి కపిల మహర్షి ఆశ్రమానికి వచ్చి తపస్సు చేసుకుంటున్నటువంటి శ్రీ మహాలక్ష్మిని దర్శనం చేసుకుని ప్రార్థించారు. అమ్మా, నువ్వు ఇక్కడ కాదు, నీకు మరొక స్థానం చెప్తాం, అక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటే లోకానికి మేలు కలుగుతుంది. దానికి ఒక లోకంలో శివాలయం, భూలోకంలో శివాలయం అని, యక్షాలయం అని, పద్మావతపురం అని, దక్షిణ కాశీ అని ప్రసిద్ధి పొందినటువంటి కరవీరపురం ఉంది. దానికి ఇన్ని పేర్లు ఉన్నాయట కరవీరపురానికి. ఒకటేమిటి? శివాలయం, దక్షాలయం, పద్మావతపురం, దక్షిణ కాశీ. ఇన్ని పేర్లు ఉన్నాయి కరవీరపురం. అక్కడ అచ్చామూర్తిగా ఉండి భక్తులను అనుగ్రహించవలసినది. ఇప్పుడు మనకి దేవతలకి అర్చామూర్తి వేరుంటుంది, వాళ్ళ తత్వం అంతా ఒకటి ఉంటే భక్తులు అర్చించుకోవడానికి ఒక రూపం కలిగి ఉండడం, అలా ఉండవలసినది అని ప్రార్థించారు. ఎందుకంటే అది ఇంకా చాలా ప్రసిద్ధమైనటువంటిది. కాశీ కంటే ఈ క్షేత్రం చాలా మహిమాన్వితమైంది. ఎందుకంటే కాశీలో ముక్తి లభిస్తుంది, అది కూడా ఎప్పుడు? శరీరం వదిలిన తర్వాత. కానీ ఇక్కడ కరవీరపురం అంటే ముక్తితో పాటుగా ఇక్కడ ఉండగానే కోరికలు కూడా తీరుతాయి. లౌకికమైనటువంటి కోరికలు తీరుతూ ముక్తి లభింపజేయడానికి అనుకూలమైనటువంటిది ఈ కరవీరపురం. అక్కడికి వచ్చి ఉన్నట్టయితే బాగుంటుంది. అంతేకాకుండా కాశీలో శివుడు ఒక్కడే ఉంటాడు, ఇక్కడ శివుడితో పాటు సమస్తమైనటువంటి దేవతలందరూ ఉంటారు. అంచేత శక్తి కూడా అక్కడే ఉంది. అంటే శివుడికి శక్తి ఉన్నప్పుడే కదా ఆయన శక్తివంతుడయి అన్ని విధాలా తాను అనుకున్నటువంటి కార్యాన్ని నెరవేర్చడానికి వీలవుతూ ఉంటుంది. ఇది కాశీ కన్నా ఒక గోధుమ గింజ ఎక్కువ తూగుతుంది పోల్చి చూస్తే. ఒక త్రాసులో పెట్టి కాశీని కరవీరపురాన్ని తూచినట్టయితే కరవీరపురం ఒక గోధుమ గింజంత ఎక్కువ బరువు ఉంటుందిట. అంటే కాశీ కన్నా గొప్పది. ఈ మాట ఎవరన్నారు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే చెప్పాడు. పైగా ఇది దక్షయజ్ఞ సమయంలో సతీదేవి శరీరం వదిలేసినప్పుడు ఆవిడ కళ్ళు పడినటువంటి ప్రదేశం. అందువల్ల చాలా శ్రేష్టమైనటువంటిది. అందువల్లే కళ్ళు పడినాయి గనక కరవీరం అనేటటువంటి పేరు వచ్చింది. దానికి ఇంకో కారణం కూడా ఉంది. ఒక క్షేత్రానికి ఒక పేరు రావడానికి అనేక కారణాలు ఉంటాయి, అనేకమైన నామాలు వస్తాయి సందర్భాన్ని బట్టి. వాటిల్లో ఎక్కువ ప్రసిద్ధమైనటువంటివి లోకంలో వ్యాప్తి చెందటం మనం చూస్తూ ఉంటాం. ఈ క్షేత్రానికి విచ్చేసి భక్తులందరినీ అనుగ్రహించవలసినది అని చెప్పి అగస్త్యుడు మొదలైనటువంటి దేవతలందరూ వచ్చి ప్రార్థించారట. ఇక్కడ ఇంకొక సంగతిని కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏమిటి అంటే, వింధ్యకి దిగువ భాగాన జరిగేటటువంటి ఆధ్యాత్మిక సాధనకంతటికీ కూడా ఆధిపత్యం వహిస్తూ మార్గనిర్దేశనం చేస్తూ ఎక్కడ ఎట్లా ఏం జరుగుతోంది అని చెప్పి దాన్నంతా చూసేటటువంటి వాడు అగస్త్య మహర్షి. అందుకే శ్రీరామచంద్రుడికి కూడా ఈ ప్రాంతానికి వచ్చి రావణ వధ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఉపదేశం చేసినటువంటి వాడెవరు? అగస్త్య మహర్షి. ఈ ప్రాంతానికంతా కూడా ఉపదేశం చేయవలసిన వాడు, ఆధ్యాత్మిక సాధనకి మార్గనిర్దేశనం చేసేటటువంటి వాడు అగస్త్య మహర్షి. ఆయన వెళ్ళి ప్రార్థన చేశాడు.
చేస్తే, సరే శ్రీ మహాలక్ష్మి జగన్మాత కదండి, దయాంతరంగా కదా, భక్తులని అనుగ్రహించటం అంటే ఆవిడికి మనసు ఎంతో ఆనందంతో తన్మయత్వంతో ఉంటుంది కదా, అందుకని అంగీకరించింది. కరవీరపురంలో అర్చారూపంలో కొన్ని కళలతో కళాంశలతో మాత్రమే కొలువై ఉంటూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంది. పరిపూర్ణమైనటువంటి కళాంశలతో లేదు ఆవిడ, కొన్ని కళాంశలతోనే అక్కడికి వచ్చి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంది. ఇలాంటి సమయంలో ఆ కరవీరపురంలో ఒక అద్భుతమైనటువంటి ఒక ఘట్టం జరిగింది. ఏమిటి అంటే, బ్రహ్మదేవుడు ఒక సందర్భంలో ముగ్గురిని తన మానస పుత్రులుగా సృష్టించాడు. అదృష్టం దురదృష్టమో చెప్పలేం గాని, మానసపుత్రులుగా బ్రహ్మదేవుడంతటి వాడు సృష్టించిన వాళ్ళల్లో కూడా సద్గుణాలు లేకపోవడం అది విశేషం అని చెప్పేది. ఈ ముగ్గురు కూడా గయుడు, లవణుడు, కోలహుడు అనే ముగ్గురు. వీళ్ళు ఆ సృష్టించిన వేళ విశేషం కావచ్చు ఏమో గాని, వాళ్ళ ప్రవృత్తి రాక్షస ప్రవృత్తి. నిజానికి రాక్షసులను సృష్టించింది కూడా బ్రహ్మదేవుడే. సృష్టిలో అన్నీ ఉండాలి కదా, ఎప్పుడూ కూడా హాలాహలం తీసేశాక అమృతం వస్తుంది, అప్పటి వరకు రెండు కలిసే ఉంటాయి. అదే విధంగా రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు కూడా ఉద్భవిస్తూ ఉంటారు ఆయన సృష్టిలో. చాలా శక్తివంతులు, క్రూరులు, ఇది రాక్షసు లక్షణం. శక్తికి క్రూరత్వం తోడవుతుంది. ఈ ముగ్గురులో గయుడు, లవణుడు వీళ్ళిద్దరూ పెద్దవాళ్ళు. వీళ్ళిద్దరిని శ్రీ విష్ణువు సంహరించాడు. శ్రీ మహావిష్ణువు సంహరించడం జరిగింది. మిగిలినటువంటి వాడు కోలాసురుడు. వీడిని కోలహుడు అని కూడా అంటారు. కోలం అంటే పంది, కోల హ అంటే పందులను సంహరించేవాడు. మరి వీడికి ఎందుకు అటువంటి లక్షణం కలిగిందో తెలియదు. పందులంటే మనం అనుకునేటటువంటి పందులని అర్థం తీసుకోకండి. ప్రాచీన గ్రంథాల్లో, పురాణాల్లో పందులని చెప్పినటువంటిది ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం అనుకునేటటువంటివి కదా. వరాహము అనే శ్రేష్టమైన జాతికి చెందిన అడవి పంది జాతులకు చెందినటువంటివి. అంతేగాని మనం అనుకునేటట్టు వీధుల్లో పక్కన మనకు కనపడేటటువంటి మురుగు గుంటల్లో ఉండే వరాహాలు కావవి. ఇతడు మాత్రం తప్పించుకున్నాడు. ఎట్లాగో చాలా దుష్టుడు. విష్ణువు మీద, మిగిలినటువంటి దేవతల మీద, అందరి మీద శత్రుత్వం పెంచుకున్నాడు. ఎందుకంటే వీళ్ళకంతాను రాక్షసులంటేనే దేవతల మీద శత్రుత్వం కలిగిన వాళ్ళు. జాతి వైరం. పిల్లికి ఎలుకకి శత్రుత్వం దేనికయ్యా అంటే ఎందుకని చెప్తాం? పుట్టుకతో ఉందంతే. వీళ్ళకు కూడా అట్లాగే ఉంటుంది. వీళ్ళని సాధించటం ఎట్లా? విష్ణువుని సాధించాలి అంటే అది మామూలుగా మాటలతో అయ్యేటటువంటి పని కాదు, లేదా యుద్ధంతో జరిగే పని అంతకంటే కాదు. పరాక్రమం వల్ల పని జరగదు. ఏం చెయ్యాలి అంటే, ఋషుల్ని వాళ్ళని గెలవాలి అంటే పరాక్రమం కన్నా ప్రధానమైంది తపశక్తి. కనుక నేను తపస్సు చేస్తాను అని, అది కూడా బ్రహ్మదేవుడి మానసపుత్రుడు కదా, మనసు అట్లా వెళ్ళిపోతుంది ఎంత లేదన్నా అని ఆలోచన చేశాడు. చేసి తాను పరిపాలిస్తున్న నగరం పద్మావతం అనే నగరం ఉంది కదా, ఆ నగరాన్ని, పద్మావతపురాన్ని పుత్రులకు అప్పచెప్పి తపస్సుకి వెళ్ళిపోయాడు. చాలా మంది ఉన్నారు వాళ్ళు. ఇతను వెళ్ళిన కొద్ది కాలానికే వీళ్లల్లోనే రాక్షసుడు ఇంకోడు సుకేసి అనే రాక్షసుడు ఉన్నాడు. వాడు ఈ కొల్హాసురుని 100 మంది పుత్రుల్ని సంహరించాడు. ఒకళ్ళని కాదు, 100 మంది కొడుకుల్ని చంపి రాజ్యాన్ని ఆక్రమించాడు. వీడింతకన్నా దుష్టుడు. ఈ ముగ్గురి కన్నా, గయుడు, లవణుడు, కొల్హాసురుడు ఉన్నారే, వీళ్ళ ముగ్గురి కన్నా కూడా దుష్టుడు ఈ సుకేసి. వీడు ఎక్కడా కూడా అసలు రాజ్యాధికారం కూడా దొరకటంతో మరింత పెట్టేగిపోయాడు. రాజ్యాన్ని ధ్వంసం చేశాడు, ధర్మం అంతా పాడు చేశాడు, చిన్నాభిన్నం చేశాడు. అన్నిటికన్నా ప్రధానంగా వీళ్ళు చేసే పని ఏమిటి? దేవతల్ని పీడిస్తూ హింసించారు. అదండి వీళ్ళ రాజ్యం. వీళ్ళు చేసుకుంటే సమస్య ఉంది. రాక్షస బుద్ధి ఎట్లాంటిదంటే, తమ రాజ్యాన్ని తాము పాలించుకుని ఊరుకోరు, ఇతరుల రాజ్యాలను ఆక్రమిస్తారు. ఒకవేళ ఆక్రమించి కూడా ఊరుకోరు, వాళ్ళని, మిగిలినటువంటి వాళ్ళని హింసిస్తూ ఉంటారు. ఇది రాక్షస రాజ్యం. కనుక వాళ్ళని పీడిస్తూ ఉన్నాడు. దానితో దేవతలు వీడి చేసేటటువంటి ఆగడాలకి
తట్టుకోలేకపోయారు, ఎదురు నిలవలేకపోయారు. అన్ని దిక్కులకి ఎవరికి వాళ్ళు చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళుగా పారిపోయారు. అనేక బాధలు పడుతుంటే వీడికంటే వాడే నయమనిపించిందిట. వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అంటే పెనం మించి పొయ్యిలో పడ్డట్టయింది. ఈ కోల్హాసురుడు అలాగే అతడి సోదరులు గయుడు లవణుడే దుష్టులు అనుకుంటే అంతకన్నా దుష్టుడుగా ఉన్నాడు ఈ సుకేసి. బాబాయ్ వాళ్లే నయం అని అనిపించేట్టుగా ఉన్నాడు. ఈ సంగతి తెలుసుకున్నాడు కోలహుడు. తపస్సు నుంచి వచ్చి ఆ సుకేసిని అతడి బంధుమిత్రులతో సహా పూర్తిగా సర్వనాశనం చేశాడు. ఈ వీళ్ళని చంపాడే గాని తనతో యుద్ధం చేయడానికి వచ్చి తన కొడుకుల్ని చంపినటువంటి సాటి రాక్షసుని చంపాడు గాని అసలు ఇతడు తపస్సుకి ఎందుకు వెళ్ళాడు? దేవతల్ని, ఋషుల్ని, విష్ణువుని సంహరించాలని. ఆ పని జరగలేదు. అందువల్ల కోపం తగ్గల, పగ రోజు రోజుకి పెరిగింది. దుష్టుడికి ఎప్పుడు కూడానండి కోపం వస్తే అది కోపం క్రోధంగా తర్వాత పగగా పెరిగిపోయి లోపల సెలవేస్తుంది. సత్పురుషుడికి గనక కోపం వచ్చినట్టయితే తాటాకుల మంటలాగా భగ్గున ఒక్కసారి మండి చప్పున ఆరిపోతుంది. వీడు దుష్టుడు కదా, వీడి కోపం, వీడి పగ చల్లారలేదు. అందుకని వాడిని చంపిన తర్వాత తన రాజ్యమంతా కూడా తాను ఆక్రమించుకున్న తర్వాత దేవతలని మాత్రం జయించలేకపోయాడు. కారణం ఏమిటి అని ఆలోచించాడు. ఇంకా మిగిలిన వాళ్ళని కూడా వెళ్ళి జయించాడు, ఎక్కడెక్కడ మిగిలిపోయి ఉన్నారో వాళ్ళని. కానీ దేవతల్ని జయించలేకపోతున్నాను, దీనికి కారణం ఏమిటి అని ఆలోచించాడు. అందుకని కారణం తెలిసింది ఏమిటంటే తన రాజధాని అయిన పద్మావతపురంలో ముగురమ్మల మూలపుటమ్మైన సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వైకుంఠం నుంచి దిగొచ్చి అక్కడే కొలువై ఉంది. ఎందుకు తాను ఎవరిని గెలవలేకపోతున్నాను అని అనుకున్నాడు అంటే ఇక్కడ వాళ్ళందరినీ కూడా రక్షిస్తూ ఉన్నది ఈ శ్రీ మహాలక్ష్మి, కొల్హాపురంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి. ఆవిడెక్కడ వైకుంఠం నుంచి నేరుగా వచ్చింది. అందువల్ల తాము దేవతలను ఓడించలేకపోతున్నారు అని తెలుసుకున్నట్ట. ఎలా జయించాలి దేవతల్ని? జయించలేకపోతున్నాం, బానే ఉంది, ఎట్లా జయించాలి? ఆలోచించి 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 మళ్ళీ ఒక ఆలోచన చేశాడు. ఏ విధంగానైనా దేవతలకు శ్రీ మహాలక్ష్మి అండ లేకుండా చేయాలి. శ్రీ మహాలక్ష్మి అండ ఉన్నది అంటే దేవతలు విజృంభించటం, శ్రీ మహాలక్ష్మి అండ ఉన్నది అనుకున్నట్టయితే దేవతలు మానవులు సుఖంగా ఉంటారు, రాక్షసులు విజృంభించటానికి అవకాశం ఉండదు. అందుకని తగిన మార్గం ఒకటి ఆలోచించాడు. తన రాజ్యాన్ని తన కొడుకు కరవీరుడు అనేవాడికి అప్పచెప్పాడు. కరవీరుడు అనే తన కొడుకు అప్పచెప్పాడు. తాను తపస్సుకి వెళ్ళాడు. తాను తపస్సు ఎవరిని గురించి చేశాడు? శ్రీ మహాలక్ష్మి గురించి తపస్సు చేశాడు. ఈయనకు కావాల్సింది అదే కదా. కోలహుని తపస్సుకి మహాలక్ష్మి ప్రత్యక్షమై, అమ్మ దేవతలు ఎప్పుడూ కూడా ఏ మాత్రం వాళ్ళ గురించి తపస్సు పూజ ఇత్యాది కాలు నిర్వర్తిస్తే వెంటనే అనుగ్రహిస్తారు. ఎందుకంటే భక్తుల్ని అనుగ్రహించటానికే వాళ్ళు ఉన్నారు. తమని కీర్తించినటువంటి వారికి ప్రత్యుపకారం చేయకుండా ఉండరు. అప్పుడు ఈయన ఎంత గొప్ప కోరిక కోరుకున్నాడో చూడండి. ఆశ్చర్యకరమైనటువంటి కోరిక. ప్రపంచంలో ఎవరైనా ఇటువంటి కోరికల్ని కోరుకుంటారా? ఆలోచించండి. అప్పుడు ఆవిడ్ని ప్రార్థించి అంటాడు, 100 ఏళ్ల పాటు విద్యావతపురాన్ని నువ్వు జాగ్రత్తగా చూసావు, కానీ నా రాజ్యంలో మాత్రం ప్రవేశించకు అని వరం కోరాడు. ఇదేమిటండి? ఎవరైనా లక్ష్మీదేవిని మా నగరంలో ఉండమంటారు కానీ ఈయన వద్దని ఎందుకన్నాడు? అంటే లక్ష్మీదేవి ఇక్కడ కనుకున్నట్టయితే ఆ లక్ష్మి యొక్క అనుగ్రహం వల్ల ఆ దేవతా శక్తులన్నీ పరిపుష్టమై తనకి నష్టం వస్తుంది అని. ఇంకా ఏం చేశాడు? అమ్మవారు ఎప్పుడైతే నగరాన్ని నుండి వెళ్ళిపోయిందో, ఈయన 100 ఏళ్ళు మా దగ్గర ఉండొద్దని కోరుకున్నాడో ఆవిడ వెళ్ళిపోయింది. దాంతో ఏమిటో ఏ పని చేస్తే ఆ పని అలాగే ఉంది. కరవీరుడు కూడా ఆ విధంగానే పరిపాలన చేయడం మొదలుపెట్టాడు. ఒకళ్ళని మించి ఒకళ్ళు దుర్మార్గంలో దేవతల్ని నానాహింసలు పెట్టాడు. ఋషులని వేధించారు. సరే, మానవులని వేధించటం కాదు, మట్టు పెట్టి తినేశారు. పైగా మేమే దేవుళ్ళమని ప్రకటించుకున్నారు. ఆ విధంగా ఉన్న కరవీరుడి మీదకి
దేవతల ప్రోద్బలంతో పరమశివుడు దండెత్తొచ్చాడు. వెంటనే వచ్చేసాడు పరమశివుడు. సోదర సహితంగా కరవీరుణ్ణి సంహరించాడు. చూడండి ఎలా ఉందో, వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుంటే చివరికి శివుడు వచ్చి కరవీరుణ్ణి ఆయన తమ్ములతో సహా, ఇంకా 3 తమ్ముళ్ళు ఉన్నారుగా ఆయనకి, అందరినీ కలిపి సంహరించాడు. అయితే ప్రాణాలు కోల్పోతూ ఉండగా అడిగట శివుడిని ఒక వరం. ఏమిటంటే, ఈ గ్రామం కరవీరపురంగా ప్రసిద్ధి చెందాలి అని. అది కోరిక. ఆ ఊరికి తమ పేరు పెట్టాలి అని. అప్పటి నుంచి అది కరవీరపురం అనేటటువంటి పేరుతో కూడా ప్రసిద్ధి పొందింది. ఇప్పుడు మనకి ఎన్ని పేర్లు ఉన్నాయో దానికి మనం గమనించుకోవచ్చు, కరవీరపురం కూడాను. ఇప్పటి వరకు ధర్మంగా ఉన్న కొల్లాసురుడు పేరుకి రాక్షసుడే గాని ధర్మంగా ఉన్నాడు కదా. ఎప్పుడో అప్పుడు వాళ్ళ మీద పగ తీర్చుకోవచ్చు, ప్రస్తుతానికి ప్రశాంతంగానే ఉన్నాడు. ఎప్పుడైతే రాజ్యం తనకొచ్చిందో, కుమారులు తన వంశాంకురం అందరూ చనిపోవడం జరిగిందో, విపరీతంగా ఆయనకి కోపం వచ్చింది. కోపం వచ్చి మొత్తం ఎవరెవరు సహాయం చేస్తుంటారని శత్రువులకు అనుకున్నాడో వాళ్ళందరినీ సంహరించుకోవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే వీడు బయట చంపడానికి బయలుదేరి వెళ్ళాడో ఆ సమయం చూసుకుని శ్రీ మహాలక్ష్మి తన దేవతాగణాలన్నిటినీ తీసుకుని కరవీరపురాన్ని ముట్టడించింది. ఆ సమయంలో వాడికి అర్థమైపోయింది తాను ఈ మహాలక్ష్మి యొక్క సైన్యం చేతిలో తాను చనిపోక తప్పదు అని. వెంటనే వాడికి ఇంకో సంగతి కూడా అర్థమైంది. శత్రువులని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని సంహరించుకుంటూ రావటం వల్ల కాలం ఎంత అయిందో కూడా ఆయన లెక్క పెట్టుకోవాలా. ఈ గ్రామం నుంచి బయటికి వెళ్ళమని చెప్పాడు కదా, 100 ఏళ్ళు అయిపోయిందన్న సంగతి కూడా తెలియలేదు. ఆవేశం అట్లా ఉంటుందండి. ఒళ్ళు తెలియకపోవడం అనేటటువంటిది ఆ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే తాను ఏమాత్రం యుద్ధంలో పరాక్రమాన్ని చూపించలేక, ఇంతకు ముందు వాళ్ళని సంహరించినట్టుగా సంహరించలేక శత్రు సైన్యం విజృంభిస్తూ ఉన్నదో ఆలోచించాడు. ఆలోచిస్తే తనకి ప్రాణం పోయే సమయం వచ్చిందని ఆవిడనొకటి ప్రార్థించాడు. ఏమంటే, ఆ నగరాన్ని కొల్హాపురము అనే నా పేరుతో వ్యాప్తి చెందేట్టు చెయ్యండి. అది వాళ్ళు కోరుకునేది, అంతకన్నా వేరే కాదు. తన పేరు అప్పటి నుంచి కరవీరపురంగా ఉన్నది కొల్హాపురం అనేటటువంటి పేరుతో గొప్ప సాధనా క్షేత్రంగా, సిద్ధి క్షేత్రంగా అది ప్రఖ్యాతి పొందింది. కోరుకున్నది ఆయన. దేవతలంతా శ్రీ మహాలక్ష్మికి జయ జయధ్వానాలు చెప్పారు. ఆ తర్వాత అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆలయ నిర్మాణం జరిగింది. ఎప్పుడైతే శ్రీ మహాలక్ష్మి కొల్హాసురుణ్ణి సంహరించిందో, దేవశిల్పి అయినటు విశ్వకర్మ శ్రీచక్రాకారంలో అద్భుతమైన శిల్ప నైపుణ్యంతో కూడిన భవనాన్ని నిర్మించారు. అంటే కొల్హాపురంలో ఉండేటటువంటి అమ్మవారి ఆలయం శ్రీచక్రాకారంలో ఉంటుంది. భవనానికి అన్ని రకాలైనటువంటి లోహాలని వాడారండి. 16 ప్రాకారాలు ఉన్నాయి. ఏమిటా లోహాలంటే ఇనుము, కంచు, ఇత్తడి, రాగి, వెండి, బంగారం, ఇలా అన్ని లోహాలు, నిర్మాణానికి పనికొచ్చే లోహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని ఉపయోగించాడు. 16 ప్రాకారాలు పరివేష్టించున్నాయి. చుట్టూ 16 ప్రాకారాలు కూడా ఉన్నాయి. మధ్యలో సాధారణంగా దేవాలయాలకు ఎప్పుడు కూడా 3 లేక 7 ఉంటాయి. 16 ఉన్నది ఇక్కడే ప్రసిద్ధి. మధ్యలో నవరత్నాలు పొదిగిన చింతామణి గృహాన్ని నిర్మించాడు. అమ్మవారు ఎక్కడుంటుందని చెప్పుకుంటాం, చింతామణి గృహం. చింతామణి అంటే చింతలన్నింటినీ కూడా మణుల్లాగా మార్చేది. చింతల్ని మణుల్లా మార్చడం ఏమిటి అంటే, ఏదైనా మనం ఒక దుఃఖంలో కనుక ఉన్నట్టయితే ఆ దుఃఖం పోవడానికి కారణం ఏమవుతుంది? ఆ చింతని, అదే దుఃఖాన్ని మణిగా మలుచుకోవాలి. చింతామణి అంటే పాల సముద్రం తరచేటప్పుడు కోరిన కోరికలు తీర్చేటటువంటి మణి అనే అర్థంతో పాటు మన చింతలను మణులుగా మార్చుకునేటటువంటి ఒకనొక కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. అంటే అటువంటి వాటితో ఒక గృహాన్ని నిర్మించాడు. నెమ్మదిగా రాక్షస సంహారానికి ఉగ్రరూపం ధరించినటువంటి మహాలక్ష్మి
చుట్టూ ఉండేటటువంటి చక్కగా అనుకూలంగా వాద్యం మోగిస్తూ ఉన్న మంగళ వాద్యాల ఘోష, వాటి మధ్య మంత్రాలు చదువుతూ ఉంటే, ముక్కోటి దేవతలు జయజధ్వానాలు చేస్తూ ఉంటే, సింహవాహిని ఉన్నటువంటి లక్ష్మీదేవి సింహాన్ని అధిరోహించుంటుంది. గృహంలో ప్రవేశించింది. సంపూర్ణ కళలతో ఉందావిడ. తన ఉగ్ర రూపాన్ని సాత్వికంగా మార్చుకుంది. ఆ దేవతలు కూడా తమ తమ పేర్లతో పుణ్యతీర్థ కుండాలను అక్కడ నది ఒడ్డున స్థాపించుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు యుద్ధం చేసేటప్పుడు 18 భుజాలతో ఉంది. 18 భుజాలు. ఇక్కడ ప్రతిష్ఠ చేసే సమయానికి శ్రీ మహాలక్ష్మి చతుర్భుజాలే ధరించి ఉంది. 4 చేతులే ఆవిడికి. అంతకుముందు 18. పై 2 చేతుల్లో గదాడాలు, క్రింది 2 చేతుల్లో మాతులుంగ ఫలం పానపాత్ర ధరించి సింహనాథం చేస్తూ, చిత్రం ఏమిటంటే ఇక్కడ అమ్మవారు సింహవాహనగా కనపడుతుంది. సింహాన్ని తన వాహనంగా చేసుకున్నట్టు కనపడుతుంది. పశ్చిమాభిముఖంగా సంపూర్ణ కాంతితో కొలువై ఉంటుంది. ఇది చాలా విశేషం. ఈ పశ్చిమాభిముఖంగా ఉండడం ఎందుకు విశేషమో తెలుసుకుందాం తర్వాత భాగంలో. సర్వం శ్రీ పద్మావతీదేవి చరణారవిందార్పణమస్తు. ఓం నమో